మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. దేశంలో ఉన్న యువతను ఏకం చేస్తున్నామని అన్నారు. ఇక 150వ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు వల్లభాయ్ పటేల్ గురించి తెలియలేని ఉద్దేశంతో కళాశాలల స్థాయి సైతం కూడా నిర్వహిస్తున్నట్లు కూడా వ్యాసరచన పోటీలో నిర్వహిస్తున్నట్లు రఘునందన్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో అధికారులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చేయాలన్నదే మోడీ ఉద్దేశమని, అదే వల్లభాయ్ పటేల్ సంకల్పమని అన్నారు. మన దేశం స్వదేశీ నినాదాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నింటినీ కూడా కష్టం వస్తుంది, మనం మాత్రమే సస్టైన్ అయినటువంటి స్థితిలో ఉంటాం. ఎందుకంటే మన దేశంలో చేతి వృత్తులు, చేనేత వృత్తులు, కళాకారులు, కుల వృత్తులు అన్ని కూడా మన దేశంలో తయారు చేసినంత గొప్పగా వస్తువుల్ని ప్రపంచంలో ఇంకేడ తయారు చేయరు. మిగతా వాళ్ళంతా చీప్ కోసం, క్వాలిటీ కోసం ప్లాస్టిక్ ని వాడడం వల్ల ప్రపంచంలో పర్యావరణ సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మళ్ళీ మనం అందరం కూడా స్వదేశీ నినాదం తీసుకొని మళ్ళీ మన దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోమని చెప్పి ఇటీవల మేము ప్రతి దుకాణం యజమానులతోటి మా దుకాణంలో స్వదేశీ వస్తువులు అమ్మబడును అని బోర్డులు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం.